బేరార్ చెప్పండి సార్. ఈ షాప్ లో కాస్ట్లీ ఐటమ్ ఎంతలో ఉంది? 300లో ఉంది సార్. అది మాత్రం తేవద్దు. అతి తక్కువలో ఏముండదే? రోటీ ఉండదు సార్, 8 రూపాయలే. 8 రూపాయలే అంట. మనిషికి 10 చెప్పేద్దాం. సరే అన్నా 30 తెచ్చే. ఓకే సార్. కూర జాబో ఆర్డర్ ఇయ్యాలి సార్. ఆర్డర్ ఇయ్యాలా? అదెంత? ఎంత? 300. దొరికినేరు బకరాదు ఎవరు దగ్గర? ఏం సుబ్బయ్య అయ్యా, కొడుకు ఏం చేస్తున్నాడా? సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడయ్యా. నెలకి 1,00,000 రూపాయలు జీతం. అది కొడుకంటే. సరే కూతుర్ని ఏం చేసినావా? చదివించలేదయ్యా, సంబంధం వస్తే పెళ్లి చేసేద్దామని చూస్తున్నాను. శబ్బాస్! ఆడవాళ్ళు నేను చదివిచ్చేది, వీళ్ళు చదివించినా కూడా అంత ప్రయోజనం కూడా. ఏం రంగయ్య, అయ్యా నీ కూతురికి పెళ్లి చేసేసినావా? లేదయ్యా, బాగా చదివించినేను. చదివించేం ప్రయోజనమా? సుబ్బయ్య కొడుకుని చదివించినాడు కాబట్టి 1,00,000 రూపాయలు జీతం చేస్తున్నాడు. నీ కూతురు ఎంత సంపాదిస్తుంటుంది నెలకే? ఏదో 10,000 15,000 సంపాదిస్తుంటుంది. లేదయ్యా, రంగయ్య కొడుకు నా కూతురు పెట్టిన కంపెనీలోనే పనిచేస్తుండేది. మరి చిన్న కూతురు కన్నా పెళ్లి చేసేసినావా? లేదయ్యా, చిన్న కూతురికి చదువు సరిగా అబ్బలేదు, కానీ క్రికెట్ బాగా ఆడుతుందంట. సరే నేర్చుకోమని పంపించిన. ఇప్పుడు నీ కూతురు కదా క్రికెట్ ఆడి మన దేశానికి ప్రపంచ కప్పు దెబ్బతుందా? నా కూతురు తాకపోతే ఏమయ్యా? నా కూతురు లాంటి వాళ్ళు ఆల్రెడీ తెచ్చినారు కదా. అవును కదా. ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీలాగే అనుకోని ఉంటే ప్రపంచ దేశాల ముందు మన జాతీయ జెండా గర్వంగా ఎగిరేది కాదు కదయ్యా. ఆడదాన్ని అలుసుగా చూడొద్దండయ్యా. మనం ఆయువు పోసుకున్నప్పటి నుంచి ఆఖరి శ్వాస దాకా ఆడది లేదంటే అంతా అంధకారమే. అయితే నా కూతురుని కూడా తనకి నచ్చిన మార్గంలోనే వెళ్ళనిస్తాను. మన మహిళలు ప్రపంచ విజేతలుగా నిలవడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ కాకే మామ ఏవా ఏమిరా? మా వాడిని కాలు మీద పొడిచినావంట. అవునా? ఎందుకు పుడిచినావో? చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాడు, అందుకే పొడిచినా. వాడి చెత్త వాడిష్టం, వాడు ఎక్కడ అనేస్తాడు. నీకెందుకే కాక్యా? మాటలు జారద్దు, మా చరిత్ర తెలుసుకుని మాట్లాడు. ఏంది మీ చరిత్ర? ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసే మీరెక్కడా? ఎక్కడున్న చెత్తనైనా తిని శుభ్రం చేసే మేమెక్కడరా? పనికి మాలిన ఎదవలని పేరు తెచ్చుకున్న మీరెక్కడా? పారిశుద్ధ్య కార్మికులని పేరు తెచ్చుకున్న మేమెక్కడరా? బ్లడీ ఫోల్! చిన్నప్పుడు చేతుల నుంచి వడ లాక్కొని వెళ్ళిపోయినప్పుడు మిమ్మల్ని చంపేసి ఉండాలా? ఆ లాక్కోవడం కూడా మేము మీ మనుషుల దగ్గర నేర్చుకునిందే. ఎట్టా? ఏ పని చేయాలన్నా లంచం లాక్కుంటారు కదా. మీ ఇంటి ముందుకు వచ్చి గట్టి గట్టిగా అరిచి మీ ఇంటికి బంధువులు రాబోతున్నారని హెచ్చరించేది మేమే. గింజలను మింగి వాటిని మలం ద్వారా విసర్జించి కొత్త మొక్కలు పెరిగేలా చేసి పర్యావరణాన్ని కాపాడేది మేమే. అంతేకాదు, మీరు ఈ మానవ సంబంధాలు శాశ్వతం అనుకుంటారు. ఈ బంధాలేవి శాశ్వతం కావు కావు అని అరిచి మిమ్మల్ని చైతన్యపరిచేది కూడా మేమే. అంతెందుకు, మేము మీ పిండాలు తినకపోతే మీ ఆత్మలకు కూడా శాంతి లేదు. శనిదేవుడు మమ్మల్ని ఊరికే వాహనంగా పెట్టుకోలేదు, మాకంత కెపాసిటీ ఉంది. చిన్నప్పుడు కడవలో నీళ్ళు అందకపోతే కడవలో రాళ్ళేసి నీళ్ళు తాగినప్పుడే మీ తెలివేందో మాకు అర్థమైంది కాకమ్మా. ఇక మీదటైనా ఎలాంటి తప్పులు చేయకుండా ధర్మంగా బతుకుతాం కాకమ్మా. ఇప్పుడు మనుషులు అనిపించుకున్నారు. ఎందుకు ఏడుస్తున్నావురా? బాయిలో బంగారు చేయని పడిపోయిందిరా. ఎంత విలువ ఉంటదే? 3 లక్షలు దాకుంటాది. బయటికి తీస్తే ఎంత ఇస్తావో? 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాను. బయటికి తీస్తావా? నేను తీను. ఇంకెవరు తీస్తారో? మామా, ఆ మచ్చా, ఏమైంది మామా? బంగారు చైన్ బాయిలో పడిపోయిందంట్రా. ఎంత ఉంటదే? 10 లక్షలు. దొరుకుతుందంటావా మచ్చా? అస్సలు దొరకదు. ఆ బాయిలో దిగిన వాళ్ళు బతికి బయట వచ్చేది కూడా అసాధ్యం. సరే, మేము బయలుదేరతాం. థ్యాంక్ యూ మచ్చా. నాకు ఇస్తానన్న 1,00,000 రూపాయలు ఇవ్వండి. వాడు బయటికి తీస్తే నీకెందుకు ఇవ్వాలి?
సార్ ఏంది ఇది కంప్లైంటా? కాదు సార్, మరి ఇంకేంది? నా రెజ్యూమ్ సార్. రెజ్యూమా? అవును సార్, చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలని కోరిక, అందుకే రెజ్యూమ్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఇస్తున్నాను. నన్ను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేయండి సార్. పోలీస్ ఒకటేనా ఇంకా ఏదైనా కూడా అవ్వాలనుకునేవా? డాక్టర్ కూడా అవ్వాలనుకున్నాను సార్, కానీ డాక్టర్ అయ్యేదానికి ఏం చేయాలో అర్థం కానంట ఉంది సార్. ఇంకో రెజ్యూమ్ తీసుకొని పోయి గవర్నమెంట్ హాస్పిటల్ ఇయ్యి, డాక్టర్ అయిపోతావు. మంచి ఐడియా సార్, అట్టే చేస్తాను. సావగొడతారా వీళ్ళని? సార్